బొత్స సత్యనారాయణకి మతిపోయింది అంటూ పైహవుల కేశవ్ అయితే చెప్పుకొస్తున్నారు. అయితే వీళ్ళిద్దరికి ముందు నుంచే మంచి తగ్ ఆఫ్ వార్ ఉంటుందన్నమాట. నువ్వెంత నేనెంత, నువ్వింత నేనంత అని మాట్లాడుకుంటుంది. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు అట్లా అంటే బొత్స సత్యనారాయణకి ఎట్లా అంటే ముందు నుంచే కూడా కొంచెం నోటి దూర్స్ అనుకోవచ్చు. అంటే ఈయనకనే కాదు, అక్కడ వాళ్ళ పార్టీలో అందరికి కూడా ఉంది. కాకపోతే ఈయన అక్కడ సభ జరుగుతుందా, అది పార్లమెంటా, ఏది కూడా లేకుండా ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. సో ఇక్కడ నిన్న కూడా మాట్లాడుతున్న క్రమంలోని అక్కడ గవర్నర్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే ఇక్కడ వైసీపీ వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే వాళ్ళు మళ్ళీ నినాదాలు స్టార్ట్ చేశారు. ఫ్లగ్ కార్డులు పట్టుకొని మీరు అవి ఇవ్వట్లేదు, ఇవి ఇవ్వట్లేదు, ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్స్ అని, సో ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. సో అప్పుడు ఇక్కడ ఏం చేశారంటే మార్షల్స్ని పిలిపించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు కాగితాలు చించేసి అందరి మీద విసిరేస్తూ ఆ బల్లల్ని కొట్టుకుంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు, ఫ్లగ్ కార్డులు పట్టుకున్నారు. సో మొత్తానికి ఇక్కడ నుంచి మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఎట్లా అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ ఏమంటున్నాడు, అసలు మార్షల్స్తో ఈ విధంగా చేయించడం కరెక్ట్ కాదు, అసలు సభా ప్రాంగణంలో వాళ్ళు ఎందుకు ఉంటారనే విధంగా ఆయన మాట్లాడారు. సో ఆయనకు గుర్తు చేశాడు మంత్రి పయ్యావుల కేశవ్, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా మార్షల్స్ని ఉపయోగించారు, అది మీరు మర్చిపోయారా? అండ్ ఇక్కడ సభ జరుగుతుంది, ఒకరు మాట్లాడుతున్నారు, వాళ్ళకు మనం వాల్యూ ఇద్దాం, వాళ్ళు మాట్లాడుతున్న సేపు అయినా మనం సైలెంట్గా ఉందామని ఇంగింతం కూడా మీకు లేదు. మీరు ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఒక సభలో కానీ పార్లమెంట్ కానీ ఇంకో ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి కనీసం ఇంగితం కూడా మీకు లేదా? మీకు ఉండదులే, అక్కడ జగన్మోహన్ రెడ్డికే లేనప్పుడు ఇంకా మీకే విధంగా ఉంటుంది. ఆయన మాజీ సీఎంగా ఉన్నప్పటికీ ఒక సభకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఇక్కడ గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు మనం మర్యాద ఇవ్వాలా వద్దా, ఇలాంటిది ఏది కూడా మీకు కాదు, మీ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. మరి మాకు అందరు కూడా అనిపిస్తుంది మీకు అసలు మతిమార్పు ఉందా లేదా, ఒకసారి షార్ట్ సర్క్యూట్ చేయించుకోండి, మళ్ళీ మీకు అంతా కూడా గుర్తుకొస్తుంది అనే విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది. మరి బొత్స సత్యనారాయణ ఈయనని కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరిది కూడా ఒకటి మెంటాలిటీ అనమాట. ఎప్పుడు చూడు మాకు ప్రతిపక్ష హోదా, మీరు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, అసలు జరుగుతున్నవి చూడకుండా జరగని వాటి కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులన్నీ కూడా గుర్తు చేసుకొని ఎదుటి వాళ్ళని విమర్శిస్తే అరే ఓకేరా వీళ్ళు చేశారు, ఎదుటి వాళ్ళని అంటున్నారు బాగుందని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి, ఓన్లీ ఉచిత పథకాలు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అది తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి ఇప్పుడు ఎట్లా అంటే ఇవ్వట్లేదు అంటే మీరు ఇచ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కువగానే ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే కనీసం ఇన్ని రోజుల పాటు ఆంధ్రాకి వెళ్ళాలి అంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు అలా ఉండేటివి. అసలు ఆంధ్ర వచ్చిందిరా నాయన అనేది రోడ్డు బట్టి కూడా చెప్పేయచ్చు అనమాట. బస్సులో వెళ్ళినాను మీరు ఎట్లా వెళ్ళినా కూడా ఏర్పడుతుంది. ట్రైన్లో అంటే ఆబ్వియస్ అది ఒకటే పట్టా ఉంటుంది కదా, పెద్దగా ఏర్పడుతుంది. బండ్లలో వెళ్తే కనీసం ఆటోలలో వెళ్తే ఇంకా ప్రాణం అక్కడే బీగుతుంది అనమాట. అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి ఎన్నో. సో ఆ విధంగా వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు మంచి పనులు చేస్తున్నప్పటికీ దాన్ని చెడుగా సృష్టించి మాట్లాడుతున్న వీళ్ళకు అసలు మతి ఉందా పోయిందా? అప్పట్లో మీరు సభలో కూడా మార్షల్స్ని ఉపయోగించారు, అది కూడా మీరు మర్చిపోయి ఇప్పుడు మీరు గొడవలు చేస్తున్నారు. మేము ఎలాంటి గొడవలు కూడా చేయలేదు, కనీసం మేము అడిగిన ఒక బాధ్యత గల క్వశ్చన్స్ అడిగాము, ప్రతిపక్ష హోదాలో మా బాధ్యత ఏంటో మేము నిరూపించుకున్నాం. కానీ మీరు ఆ విధంగా కాకుండా ఎప్పుడు కూడా ఏ విధంగా సభను డిస్టర్బ్ చేద్దామో, ఏ విధంగా ఇక్కడ లొల్లిలు చేద్దామో, ప్లగ్ కార్డులు పట్టుకొని ఎప్పుడు కూడా నినాదాలు చేద్దాము, కాగితాలు చించేద్దాము, బల్లలు కొడదాము, ఇదే ఉంటుంది. సో అందుకోసమని మీ తప్పు ఫస్ట్ మీరు తెలుసుకోండి. కనీసం షార్ట్ సర్క్యూట్ అన్న మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోండి. అప్పుడన్నా మీకు గతంలో ఏం జరిగింది, మీ పోయిన మతి మళ్ళీ మీకు గుర్తుకొస్తున్న విధంగా ఆయన మాత్రం ఒక హితబోధ చేశాడు అనుకోవచ్చు.